ఒక్కసారి ఆలోచించు, నీ జీవితంలో నిన్ను ఆపుతున్న అతి పెద్ద సమస్య ఏంటంటే డబ్బు లేకపోవడమా, అవకాశం లేకపోవడమా, లేదా నీ మీద నీకు నమ్మకం లేకపోవడమా? నిజం ఏమిటంటే చాలాసార్లు మనల్ని ఓడించేది మన పరిస్థితులు కాదు, మనమే మన గురించి అనుకునే ఆలోచనలు. నేను చెయ్యలేను, నాకు అదృష్టం లేదు, నా వల్ల కాదు, ఇతరులంతా ముందుకు వెళ్ళిపోయారు. ఈ మాటలు ప్రతిరోజు మనసులో అనుకుంటే మన జీవితం మార్పు ఎలా వస్తుంది? ఈ రోజు నుంచి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ పరిస్థితిని భవిష్యత్తు నిర్ణయించేది నీ నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక చిన్న విత్తనం నేలలో పడుతుంది, అది చీకటిలో ఉంటుంది, దాని చుట్టూ మట్టి ఉంటుంది, బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా దానికి తెలియదు. కానీ అది ఆగిపోదు, నెమ్మదిగా తనలో ఉన్న శక్తితో పైకి ఎదగడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత అదే చిన్న విత్తనం ఒక మొక్కై అవుతుంది. మన జీవితం కూడా అంతే. ఈరోజు నువ్వు ఎక్కడున్నావో అది ఫైనల్ డిసిషన్ కాదు. నువ్వు ప్రస్తుతం స్ట్రగుల్ చేస్తున్నావంటే నీ స్టోరీ అయిపోయిందని కాదు, నీ స్టోరీ ఇంకా బిల్డ్ అవ్వలేదు. నీ దగ్గర రీసోర్స్ తక్కువగా ఉండొచ్చు, నీ సపోర్ట్ తక్కువగా ఉండొచ్చు, నీకు ఫెయిల్యూర్ రావచ్చు, కానీ ఒక్కటి మాత్రం నీ చేతిలో ఉంది, అది నీ నెక్స్ట్ స్టెప్. మనలో చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తాం. ముందుగా మోటివేషన్ రావాలి, తర్వాత పని చేస్తాం అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే పని మొదలు పెడితేనే మోటివేషన్ వస్తుంది. ఉదాహరణకు రోజు చదవాలి అనుకుంటావు, రేపటి నుంచి 5 గంటలు చదువుతా అంటావు, మరుసటి రోజు కష్టంగా అనిపిస్తుంది, అప్పుడు ఈ రోజు వదిలే రేపటి నుంచి అంటావు. ఇలా రేపు 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 1 సంవత్సరం కూడా వెళ్ళిపోతుంది. అందుకే పెద్ద గోల్ గురించి ఆలోచించకుండా చిన్న స్టెప్ తీసుకో. ఈరోజు 20 నిమిషాలు చదువు, ఈరోజు ఒక స్కిల్ నేర్చుకో, ఈరోజు ఒక మంచి హ్యాబిట్ మొదలుపెట్టు. చిన్న స్టెప్స్ కలిసి పెద్ద ఛాన్స్ అవుతాయి. మరో ముఖ్యమైన విషయం, ఇతరులతో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవడం ఆపు. ఎవరో 20 ఏళ్లకే సక్సెస్ సాధించారు, మరొకరు 25 ఏళ్లకు కెరియర్ సెటిల్ చేసుకున్నారు, ఇంకొకరు సోషల్ మీడియాలో లగ్జరీ లైఫ్ చూపిస్తున్నారు. అది చూసి నేను ఏమి సాధించలేదు అని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు వాళ్ళ జీవితంలో కొన్ని సెకండ్స్ మాత్రమే చూస్తున్నావు. వాళ్ళ స్ట్రగుల్ని నీకు కనిపించవు, వాళ్ళ ఫెయిల్యూర్ నీకు కనిపించవు, వాళ్ళ జర్నీ నీకు పూర్తిగా తెలియదు. కాబట్టి నీ రేస్లో నువ్వే కాంపిటేటర్. అదే అసలైన విషయం. రోజుకు 1% అయినా ఇంప్రూవ్ అవ్వు. 1 సంవత్సరం తర్వాత నువ్వు నీ మార్పును చూసి ఆశ్చర్యపోతావు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, నీ లైఫ్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నీకు నువ్వే ఒక క్వశ్చన్ అడుగు, నేను ఓడిపోయానా లేదా నేర్చుకుంటున్నానా? ఎగ్జామ్లో మార్కులు తక్కువగా వచ్చాయా? నేర్చుకో. ఒక ఆపర్చునిటీ మిస్ అయిందా? నేర్చుకో. ఒక ప్లాన్ ఫెయిల్ అయిందా? నేర్చుకో. ఎందుకంటే ఫెయిల్యూర్ అంటే స్టాప్ సిగ్నల్ కాదు, ఫెయిల్యూర్ అంటే ఫీడ్బ్యాక్. ఎక్కడ మిస్టేక్ జరిగిందో అది చూపిస్తుంది. అందుకే పడిపోయినప్పుడు అక్కడే కూర్చోకు, లేచి నిలబడి నీ మిస్టేక్ ఏంటో తెలుసుకో, మళ్ళీ ప్రయత్నించు, ఈసారి ఇంకాస్త బెటర్గా ప్రయత్నించు. నీ ఫెయిల్యూర్ని మార్చడానికి ఒక మూమెంట్ కోసం ఎదురు చూడకు. ఒక రోజు నా లైఫ్ మొత్తం మారిపోతుంది అని అనుకోవద్దు. నీ లైఫ్ ఒక్క రోజులో మారదు, కానీ ఒక్కరోజు నువ్వు మారితే కాలం నీ లైఫ్ కూడా మారుతుంది. నీ ఫోన్లో గంటల కొద్దీ స్క్రోలింగ్ చేయడం తగ్గించు. నీ టైంని వాల్యూ చెయ్యి, నీ బాడీని కేర్ చెయ్యి, నీ మైండ్కి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, నీ గోల్ని రాసుకో. ముఖ్యంగా నువ్వు ఇచ్చుకున్న మాటను నువ్వే నిలబెట్టుకో. అక్కడి నుంచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదలవుతుంది. ఒక్కరోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు, అప్పుడు నీకు అర్థమవుతుంది నేను ఇంత దూరం ఎలా వచ్చాను అని అనుకుంటావు. నిన్ను మార్చే ఒక పెద్ద డిసిషన్ కాదు, ప్రతిరోజు తీసుకున్న చిన్న చిన్న డిసిషన్స్ అవే నీ ఫెయిల్యూర్ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రామిస్ చేసుకో, నా పరిస్థితులు ఎలా ఉన్నా నా మీద నమ్మకం కోల్పోను, నెమ్మదిగా వెళ్తున్నా కానీ ఆగను, పడిపోతున్నా కానీ మెల్లగా లేస్తాను, విఫలం అవుతున్నా కానీ నేర్చుకుంటాను. ఎందుకంటే నా లైఫ్ని మార్చడానికి ఇంకెవ్వరో రావాల్సిన అవసరం లేదు. మొదటి అడుగు నేనే వెయ్యాలి.
నీకు ఈ మాటలు నిజంగా నచ్చితే ఈరోజు ఒక చిన్న స్టెప్ తీసుకో. నీ ఫెయిల్యూర్ కోసం, నీ డ్రీమ్స్ కోసం, నీ కోసం గుర్తుపెట్టుకో. నీ మీద నీకు నమ్మకం వచ్చిన రోజు నీ మార్పు మొదలైన రోజు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.